తెస్తాం. సో మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని అనేక రకాలుగా ఆపనీకి ప్రయత్నం చేస్తారు. సో మనల్ని ఎరిటేట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీలో వాళ్ళ విజన్ వేరే ఉంటుంది, మన విజన్ వేరే ఉంటుంది. తర్వాత అనేక రకాలుగా డిస్టర్బ్, అంటే మనకన్నా ఒక కొత్త కోణంలో పోతున్నాడు మనిషి, ఒక బ్రైట్నెస్కి వెళ్తున్నాడు, మంచి వైపు వెళ్తున్నాడు. కాబట్టి మన ఫ్యామిలీలో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, మన చుట్టుపక్కల కానీ, మన పాలోళ్ళు అంటామే, మన పాలోళ్ళు కానీ, కులపు వాళ్ళు కానీ నచ్చదనమాట. అప్పటికే వాళ్ళ మానసిక స్థితి దేవీ దేవతలకు సంబంధించినటువంటి పండుగలలో మునిగి ఉంటుంది. కాబట్టి వందల వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఒక కల్చర్ను వీడి మనం ఒకవైపు వెళ్తున్నప్పుడు అనేక రకాల ఒత్తిళ్ళు, అనేక రకాల కష్టాలు వస్తాయి. దయచేసి ఆ కష్టాలు మనకే వస్తున్నాయి అని అనుకోకండి. ఎందుకంటే బుద్ధునికి కూడా వచ్చినాయి ఆ కష్టాలు. దేవదత్తుడు అనేక సార్లు హత్యా ప్రయత్నం చేస్తాడు. అనేక సార్లు కూడా బుద్ధునికి ఒక కాలి గోటితో అంటే చిన్నగా జరిగి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, దమ్మ పాటించే వాళ్ళకు కూడా కష్టాలు రావని కాదు, బట్ పాటించే వాళ్ళకి ఏంటంటే టచ్ చేసి వెళ్ళిపోతాయి, రావని ఎప్పుడు అనుకోవద్దు. కానీ మిగతా వాళ్ళకి చూడండి, కష్టం పట్టుకొని ఉంటుంది. వాళ్ళకి ఆ కష్టం నుంచి బయటపడడానికి సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 years కావచ్చు. జస్ట్ మనకు చూడండి, ఒక 1 monthనే లేదంటే 15 daysనే అది వచ్చిన ఇష్యూ ఎట్లా వస్తుందో అట్లా తలిగి వెళ్ళిపోతుంది. ఇంత పెద్ద బండనయ్యి బుద్ధుడి మీద వేసినప్పుడు మనం ఏం కాలేదు అనుకోకండి, కాలి గోటికి ఎక్కడో చిన్నగా గాయం అవుతుంది. అంటే అది ఆ సిచ్యువేషన్ అది జరగాలన్నమాట, ప్రకృతిలో అది జరగాలి. సో పెద్ద ఇంజురీ ఉండదు. దమ్మ పాటించే వాళ్ళకి పెద్ద ఇంజురీ ఉండదు. మీరు ఒకసారి మీ సొంత లైఫ్లలో కూడా నేను చెప్పిన స్టోరీని ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఈ రోజులలో చిన్న ఇన్సిడెంట్స్ అయినా కూడా సైకిల్ మీదకి వెళ్ళి పడ్డ మనిషి కూడా ఒక్కొక్కరు చనిపోతారు. అదే దమ్మ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్ద పెద్ద ఇంజురీస్ అయినా లైఫ్కి ఏం పెద్ద ఇష్యూ కాదు. పెద్ద పెద్ద ఇష్యూలలో ఇరికినా కూడా మళ్ళీ గానవుతారు, అంటే మళ్ళీ ముందుకెళ్తారు. సో కాబట్టి కష్టాలు రావు అని నేను చెప్పలేను, కానీ వచ్చిన కష్టం ఎలా వస్తుందో అలా కంపల్సరీ వెళ్తుంది. దానికి నిదర్శనమే బుద్ధుని యొక్క స్టోరీలలో